ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పెళ్ళైన 2 ఏళ్లకి మారిపోతే, ప్రేమగా మాట్లాడే పెదాల నుంచి మాటలు తూటాలు పేలుతూ ఉంటే, ఆ భార్య పడే నరకం ఎలా ఉంటుంది? అంజలి కార్తిక్ల జీవితంలో జరుగుతున్న ఈ ఘర్షణ చివరకు ఏ మలుపు తిరుగుతుంది? మరేమవుతుందో తెలుసుకుందామా? రాత్రి 10 గంటలు. హాల్లో ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప ఇంకేం శబ్దం లేదు. డైనింగ్ టేబుల్ మీద వంటలన్నీ చల్లారిపోతున్నాయి. అంజలి గోడ గడియారం వైపు చూస్తూ నిట్టూర్చింది. ఇది రోజు జరిగే తంతు లాంటిదే. ఒకప్పుడు గడప దాటగానే అంజలని ప్రేమగా పిలిచే కార్తీక్ ఇప్పుడు కనీసం మొహం చూసి మాట్లాడడం కూడా మానేశాడు. అంజలి వయసు 26 ఏళ్ళు. అందమైన రూపం, అంతకంటే అందమైన మనసు. కార్తీక్ని ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకుంది. పెళ్ళైన కొత్తలో కార్తీక్ ఆమెను మహారాణిలా చూసుకునేవాడు. కానీ గత 6 నెలలుగా కార్తీక్ పూర్తిగా మారిపోయాడు. చిరాకు, కోపం, మౌనం ఇవే అతని కొత్త లక్షణాలు. అప్పుడే గేటు శబ్దం వినిపించింది. కార్తీక్ బైక్ ఆపి లోపలికి వచ్చాడు. ముఖమంతా చెమటతో నిండిపోయి బాగా అలసిపోయి ఉన్నాడు. చేతిలో ఉన్న హెల్మెట్ను సోఫా మీద విసిరేసి నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అంజలి మంచినీళ్ళు తీసుకుని వెనక్కి వెళ్ళింది. కార్తీక్ ఫ్రెష్ అయ్యారండి, భోజనం వడ్డిస్తాను అంది ప్రేమగా. కార్తీక్ షర్టు గుండెలు విప్పుతూ ఆమె వైపు కోపంగా చూశాడు. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిని పడుకో అన్నాడు నిర్లక్ష్యంగా. అదేంటి కార్తీక్, ఉదయం కూడా సరిగ్గా తినలేదు, మధ్యాహ్నం బాక్స్ తీసుకెళ్ళలేదు, ఇప్పుడు తినకపోతే ఎలా? కనీసం ఒక్క ముద్ద అని అంజలి బతిమలాడుతుండగానే కార్తీక్ గట్టిగా అరిచాడు. చెప్తే అర్థం కాదా నీకు? ఆకలి లేదంటున్నాను కదా, ఎందుకు నా ప్రాణం తీస్తావు? రోజంతా ఆఫీస్లో గొడ్డు చాకరీ చేసి వస్తే ఇంట్లో నీ పోరు ఒకటి. ప్రశాంతంగా ఉండనివ్వవా నన్ను? అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చేతిలో నీళ్ల గ్లాసు టేబుల్ మీద పెట్టి మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. తాను ఏం తప్పు చేశానని ఇంత కోపం? కేవలం అన్నం తినమన్నందుక? అంజలికి ఆ రాత్రి అన్నం సహించలేదు. కాలి కడుపుతోనే పడుకుంది. పక్కనే కార్తీక్ గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అతని వైపు చూస్తూ అంజలి కన్నీళ్లు కార్చింది. ప్రేమించినప్పుడు ఉన్న కార్తీక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేనంటే అతనికి బరువుగా మారానా అనే ప్రశ్నలు ఆమెను తొలిచేస్తున్నాయి. మరుసటి రోజు ఉదయం, ఆదివారం, సెలవు రోజు కాబట్టి కార్తీక్ ఇంట్లోనే ఉన్నాడు. అంజలి ఉత్సాహంగా చికెన్ కర్రీ, బగారా రైస్ చేసింది. కార్తీక్ ఇష్టమని పాయసం కూడా చేసింది. మధ్యాహ్నం భోజనం సమయంలో వాతావరణం కొంచెం తేలిగ్గానే ఉంటుందేమో అని ఆశపడింది. కార్తీక్ భోజనం చేస్తున్నాడు. అంజలి వడ్డిస్తూ నెమ్మదిగా మాట కలిపింది. కార్తీక్ వచ్చే వారం మా చెల్లి సీమంతం ఉంది. అమ్మ ఫోన్ చేసింది. మనిద్దరిని తప్పకుండా రమ్మంది. కంచిపట్టు చీర కట్టుకుంటే బాగుంటుంది కదా. నా దగ్గర ఉన్న పట్టు చీరలు పాతబడిపోయాయి. ఈ సాయంత్రం షాపింగ్కి వెళ్దామా? ఒక మంచి చీర తీసుకుంటాను, ప్లీజ్ కార్తీక్ అని ఆశగా అడిగింది. ఆ మాట వినగానే కార్తీక్ తింటున్న చెయ్యి ఆగిపోయింది. ప్లేట్లో అన్నం అలాగే ఉంచి అంజలి వైపు సీరియస్గా చూశాడు. పట్టుచీర? నీకేమైనా పిచ్చి పట్టిందా అంజలి? మొన్ననే కదా పండగకి కొన్నావు, మళ్ళీ ఇప్పుడు చీర ఎందుకు? నా దగ్గర డబ్బులు చెట్లకు కాయటం లేదు, ఇంట్లో ఖర్చులకే దిక్కులేదు, నీకు షాపింగ్లు, ఫంక్షన్లు కావాలా? అంజలి గుండె పగిలినంత పనైంది. మొన్నంటే 6 నెలల క్రితం కార్తీక్, అది కూడా మా అమ్మ పెట్టింది. పెళ్ళైన 2 ఏళ్లలో నువ్వు నాకు కొనించింది కేవలం ఒక కాటన్ చీర. నేను అడిగింది ఒక చీర మాత్రమే కదా, దానికంత మాటనలా అని కన్నీళ్లు పెట్టుకుంది. కార్తీక్ ప్లేట్ని విసుగ్గా పక్కకు నెట్టాడు. అన్నం మెతుకులు టేబుల్ మీద పడ్డాయి. ఆపవే నీ ఏడుపుగొట్టు మొహం, ఎప్పుడు చూడు డబ్బే. నా జీతం ఎంత, వచ్చేదెంత, పోయేదెంత అని ఎప్పుడైనా ఆలోచించావా? ఖాళీగా ఇంట్లో కూర్చొని తినేదానికి నీకేం తెలుస్తుంది బయట కష్టం? షాపింగ్ లేదు, గీపింగ్ లేదు, ఆ ఫంక్షన్కి వెళ్ళనక్కర్లేదు, ఇంట్లోనే ఉండు అని చేతులు కడుక్కోకుండానే హాల్లోకి వెళ్ళిపోయాడు. అంజలికి ఇక ఓపిక నశించింది. తన్ను ఖాళీగా కూర్చొని తినేదాన్ని అని అనడం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఎప్పుడు లేనిది ఆమెలో కూడా కోపం కట్టలు తెంచుకుంది. గబాగబా బెడ్రూమ్లోకి వెళ్ళింది.
అల్మారాలోంచి తన బట్టలు సర్దుకోవటం మొదలుపెట్టింది. ఇక చాలు, ఈ ఇంట్లో బానిసలా బతకడం నా వల్ల కాదు. ప్రేమ లేదు, గౌరవం లేదు, కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. ఈ నరకం కంటే అక్కడే నయం అని ఏడుస్తూ సూట్ కేసులో బట్టలు కుక్కుతుంది. కార్తీక్ హాల్లో టీవీ చూస్తున్నాడు. ఆమె వెళ్తున్న విషయం అతనికి తెలియదు. అంజలి బట్టలు సర్దుతుండగా అల్మారా పైన ఉన్న ఒక పాత డైరీ కింద పడింది. అది కార్తీక్ డైరీ. పెళ్లికి ముందు రాసేవాడు, పెళ్లి తర్వాత మానేశాడు. అది కింద పడగానే అందులోంచి ఒక మడత పెట్టిన కాగితం బయటకు వచ్చింది. అంజలి ఆ కాగితాన్ని తీసింది. అది మామూలు పేపర్ కాదు. అది ఒక మెడికల్ రిపోర్ట్ మరియు దాని వెనక ఒక బ్యాంక్ లోన్ నోటీసు. కోపంగా ఉన్న అంజలి వాటిని విసిరేయబోయింది. కానీ ఆ బ్యాంక్ నోటీస్ మీద ఉన్న తేదీని చూసి ఆగిపోయింది. అది నిన్నటి తేదీ. అందులో ఇలా రాసి ఉంది: మిస్టర్ కార్తిక్, మీరు తీసుకున్న 25 లక్షల లోన్ తాలూకు వడ్డీ గత 3 నెలలుగా కట్టలేదు. మీ ఇంటిని జప్తు చేయటానికి ఇదే చివరి నోటీసు. అంజలికి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. 25 లక్షల లోనా? కార్తీక్ ఎప్పుడు తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నాడు? తమకు సొంత ఇల్లు లేదు కదా, మరి ఏ ఇంటిని జప్తు చేస్తారు? ఆమె వణుకుతున్న చేతులతో ఆ మెడికల్ రిపోర్ట్ని తెరిచి చూసింది. అది కార్తీక్ రిపోర్ట్ కాదు. అది అంజలి నాన్నగారి పేరు మీద ఉన్న రిపోర్టు. గత ఏడాది అంజలి నాన్నగారికి గుండె ఆపరేషన్ జరిగింది. అప్పట్లో డాక్టర్లు ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది, ఆరోగ్యశ్రీలో అయిపోయింది అని చెప్పారు. కానీ ఆ రిపోర్ట్లో ఉన్న బిల్లు వివరాలు చూస్తూ ఉంటే అంజలికి మతిపోయింది. ఆపరేషన్కి హాస్పిటల్ ఖర్చులకు కలిపి 15 లక్షలైంది. అది ఆరోగ్యశ్రీలో కాలేదు, ప్రైవేటుగానే కట్టారు. ఆ బిల్లుల మీద కార్తీక్ సంతకం ఉంది. అంజలికి ఒక్కసారిగా గతం గుర్తొచ్చింది. నాన్నకు హార్ట్అటాక్ వచ్చినప్పుడు కార్తీక్ అందరినీ బయటకు పంపి డాక్టర్తో మాట్లాడాడు. డబ్బులు నేను చూసుకుంటాను మామయ్య, అంజలికి చెప్పకండి, తను తట్టుకోలేదు అని చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తొచ్చాయి. అప్పట్లో తను ఆఫీస్లో లోన్ వచ్చిందని అబద్ధం చెప్పాడు. కానీ ఇప్పుడు బ్యాంక్ నోటీస్ చూస్తుంటే అర్థమవుతుంది, కార్తీక్ ఆఫీస్ లోన్ తీసుకోలేదు, ప్రైవేటుగా అధిక వడ్డీకి అప్పు తెచ్చాడు. ఆ అప్పు తీర్చడానికి తన జీతం సరిపోక రాత్రిళ్ళు పార్ట్ టైం జాబ్లు చేస్తున్నాడు. అందుకేనా రాత్రి ఇంటికి వచ్చేసరికి అంత అలసిపోతున్నాడు? అందుకేనా కొత్త చీర అడిగితే అంత కోప్పడ్డాడు? ఖాళీగా కూర్చొని తింటున్నావు అని కార్తీక్ అన్న మాట వెనుక ఉద్దేశం ఆమెను అవమానించడం కాదు, తన కష్టాన్ని ఆమెకు తెలియకుండా దాచడం. తను పడుతున్న టెన్షన్ ఆమెకు చెబితే ఆమె బాధపడుతుందని తన కోపంతో ఆమెను దూరం పెడుతున్నాడా? అంజలి అక్కడే కుప్పగూలిపోయింది. చేతిలో ఆ కాగితాలు పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. రాక్షసుడు అనుకున్నాను, కానీ నా కుటుంబం కోసం ఇంత పెద్ద త్యాగం చేస్తున్నాడా? దేవుడా, నేను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ కథ ఎక్కడితో అయిపోలేదు. ఆ బ్యాంకు నోటీసులో ఉన్న గడువు రేపటితో ముగుస్తుంది. రేపటిలోగా 5 లక్షలు కట్టకపోతే అంజలి పుట్టిల్లు జప్తు అవుతుంది. అందుకే కార్తీక్ నిన్న రాత్రి అంతా ఆందోళనగా ఉన్నాడు. ఇప్పుడు అంజలి ఏం చేస్తుంది? చేతిలో చిల్లి గవ్వలేదు. భర్తకు తన నిజం తెలిసిపోయిందని చెబితే ఆయన కుంగిపోతారు. చెప్పకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? అప్పుడే అంజలికి తన బీరువాలో ఉన్న ఒక పాత బాక్స్ గుర్తొచ్చింది. అది ఆమె అమ్మమ్మ ఇచ్చిన బాక్సు. అందులో ఏదో ఉంది. అది కష్టాన్ని గట్టెక్కిస్తుందా, లేక కొత్త సమస్యను తెచ్చిపెడుతుందా? అంజలి ఆ బ్యాంక్ నోటీసును, మెడికల్ రిపోర్ట్స్లను గుండెలకు హత్తుకొని నేల మీద కూర్చునిపోయింది. ఆమె కళ్ళ నుంచి కారేవి కన్నీళ్లు కాదు, పశ్చాత్తాపపు నిప్పులు. చీ, నేను ఎంత స్వార్థపరురాలిని! నా భర్త నా కుటుంబం కోసం ఇంత పెద్ద శిక్షను భరిస్తూ ఉంటే నేను చీర కోసం, సినిమాల కోసం గొడవ పడ్డానా? ఆయన నా మీద అరిచిన ప్రతిసారి ఆ అరుపు వెనక ఎంత భయం ఉందో నేను గమనించలేకపోయాను. బయట ప్రపంచానికి ఆయన అప్పులున్నవాడు కావచ్చు, కానీ నా దృష్టిలో ఆయన దేవుడు అని మనసులోనే కుమిలిపోయింది. గడియారం టిక్ టిక్ శబ్దం ఆమెను హెచ్చరిస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలలోపు
5 లక్షలు కట్టాలి. లేకపోతే బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇంటికి సీల్ వేస్తారు. ఆ విషయం నాన్నకు తెలిస్తే ఆ గుండె తట్టుకోలేదు. ఆయన ప్రాణం పోయే ప్రమాదం ఉంది. కార్తీక్ పరువు బజారున పడుతుంది. లేదు, అలా జరగనివ్వను. నా భర్త ఒంటరివాడు కాదు. ఈ యుద్ధంలో నేను కూడా ఉన్నాను అని అంజలి కన్నీళ్లు తుడుచుకుని లేచింది. ఆ కాగితాలను మళ్ళీ జాగ్రత్తగా డైరీలో పెట్టి అల్మారాలో యథావిధిగా సర్దింది. సూట్ కేసులో సర్దిన బట్టలను మళ్ళీ తీసి వాటి స్థానంలో పెట్టింది. కార్తీక్కి తను ఈ నిజం తెలుసుకున్నట్లు తెలియకూడదు. తెలిస్తే నీ ఫీల్ అయ్యాను అన్న బాధతో ఆయన మరింత కుంగిపోతారు. ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడడం ఇప్పుడు ఆమె బాధ్యత. అంజలి బీరువాలో ఉన్న ఆ పాత అమ్మమ్మ ఇచ్చిన బాక్స్ని బయటకు తీసింది. చేతులు వణుకుతూ ఉండగా దాన్ని తెరిచింది. అందులో పాతకాలపు నీలాల హారం ఉంది. అది వారి వంశపారంపరంగా వస్తున్న ఆభరణం. అమ్మమ్మ చనిపోయేటప్పుడు అంజలి చేతిలో పెట్టి, అమ్మడు, ఇది సామాన్యమైన నగ కాదు, మన ఇంటి లక్ష్మి. దీన్ని ఎప్పుడు అమ్మకు. మన వంశం నిలబడాలంటే ఇది ఇంట్లో ఉండాలని చెప్పింది. ఆ హారం వైపు చూస్తూ అంజలి కళ్ళు చెమర్చాయి. క్షమించమమ్మ, నగ కంటే నాకు నా భర్త పరువు, నా ప్రాణం ముఖ్యం. ఇంటి లక్ష్మి అంటే బీర్వాలో ఉండే బంగారం కాదు, ఇంట్లో ఉండే మనుషుల సంతోషం అని అనుకుంది. ఆ హారాన్ని తన చేతికి ఉన్న 4 బంగారు గాజులను ఒక చిన్న సంచిలో మూట కట్టింది. మరుసటి రోజు ఉదయం 7 గంటలు కార్తీక్ నిద్రలేచాడు. అతని కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి. రాత్రంతా నిద్రపోలేదని సుష్టంగా తెలుస్తుంది. అతను మంచం దిగి హాల్లోకి వచ్చాడు. అంజలి అప్పటికే స్నానం చేసి దేవుడి గదిలో దీపం వెలిగిస్తుంది. ఆ ముఖంలో ఒక విచిత్రమైన ప్రశాంతత, గాంభీర్యం ఉన్నాయి. కార్తీక్ని చూడగానే చిరునవ్వు నవ్వి, కాఫీ ఇవ్వనా అండి అని అడిగింది. కార్తీక్ ఆశ్చర్యపోయాడు. నిన్న రాత్రి అంత గొడవ జరిగింది, తను అంత మాట అన్నాడు. అయినా ఈరోజు ఇంత మామూలుగా ఎలా ఉంది? బహుశా నిన్నటి విషయం మర్చిపోయి ఉంటుందేమో అని అనుకున్నాడు. వద్దులే అంజలి, నాకు టైం లేదు, అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పి బాత్రూంలోకి వెళ్ళాడు. కార్తీక్ తయారై బయటకు వస్తుంటే అంజలి వచ్చి అతని చేతిలో టిఫిన్ బాక్స్ పెట్టింది. తినకపోయినా పర్లేదు, కనీసం బ్యాగ్లో పెట్టుకోండి, సమయం దొరికినప్పుడు తినండి అనింది. కార్తీక్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఎప్పులేని జాలి, ప్రేమ కనిపించాయి. అతని గొంతులో దుఃఖం పొడుచుకు వచ్చింది. ఈరోజు సాయంత్రంతో మా జీవితాలు రోడ్న పడబోతున్నాయి. బహుశా ఇదే మా చివరి ప్రశాంతమైన ఉదయమేమో అనుకొని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఉదయం 10 గంటలు కార్తీక్ ఆఫీసు. కార్తీక్ తన బాస్ క్యాబిన్ బయట నించున్నాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. లోపలికి వెళ్ళాడు. సార్ ప్లీజ్, నాకు ఒక 5 లక్షలు లోన్ కావాలి. నా పిఎఫ్ నుంచి కట్ చేసుకోండి, లేదా వచ్చే 2 నెలల జీతం సగమే ఇవ్వండి. ప్లీజ్ సార్, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని కార్తీక్ దాదాపు ఏడుస్తూ అడిగాడు. బాస్ రావు గారు కాళ్ళు టేబుల్ మీద పెట్టుకొని వెటకరంగా నవ్వాడు. ఏమయ్యా కార్తీక్, మొన్ననే కదా 10 లక్షలు అడ్వాన్స్ అడిగావు, ఇప్పుడు మళ్ళీ 5 లక్షలా? కంపెనీ ఏమైనా నీ ఎత్తగారి ఇల్లు అనుకుంటున్నావా? అసలు నీ పర్ఫార్మెన్స్ బాగోలేదు, నీ వల్ల క్లయింట్స్ కంప్లైంట్స్ ఇస్తున్నారు. ముందు పనిచేయడం నేర్చుకో, తర్వాత డబ్బులు అడుగు, గెట్అవుట్ అని అరిచారు. కార్తీక్ తల వంచుకుని బయటకు వచ్చాడు. అవమాన భారంతో అతని శరీరం వణికిపోతుంది. వెంటనే తన స్నేహితుడు సురేష్కి ఫోన్ చేశాడు. సురేష్, నేను కార్తీక్ని, అర్జెంటుగా ఒక 5 లక్షలు. అవతల నుంచి సురేష్ మాట అడ్డుపడింది. సార్రా కార్తీకం, మొన్ననే నేను కారు కొన్నాను, చేతిలో రూపాయి లేదు, వేరే ఎవరినైనా అడుగు అని ఫోన్ కట్ చేశాడు. ఇంకొకరికి ఫోన్ చేశాడు. వాళ్ళు స్విచ్ ఆఫ్. మరొకరు తర్వాత చేస్తా అన్నారు. మధ్యాహ్నం 1 గంట అయింది. కార్తీక్ నగరంలో ఒక పార్క్ బెంచ్ మీద కూర్చున్నాడు. చేతిలో రూపాయి లేదు. సాయంత్రం 4 గంటలకు బ్యాంక్ వాళ్ళ ఇంటికి వస్తారు. అంజలికి ఏం చెప్పాలి? మామయ్య గారికి ఏం సమాధానం చెప్పాలి? అతని మెదడు మొద్దుబారిపోయింది. జోబులోంచి ఒక చిన్న బాటిల్ తీశాడు. అది నిద్ర మాత్రల బాటిల్. చచ్చిపోతే ఈ బాధలన్నీ తీరిపోతాయి కదా అనే పిచ్చి ఆలోచన అతన్ని తాకింది. కాని వెంటనే అంజలి నవ్వుతున్న ముఖం గుర్తొచ్చింది.
నేను చనిపోతే ఆ అప్పు వాళ్ళు అంజల్ని ముసలిమామయ్యని వదులుతారా? ఇంకా నరకం చూపిస్తారు. లేదు నీ బతకాలి, ఏదో ఒకటి చేయాలి అని ఆ బాటిల్ని విసిరేసి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అదే సమయం అంజలి ఒక ఆటోలో నగరంలోని పెద్ద బంగారు షాపుల బజార్లో దిగింది. ఆ భుజానికి ఒక సంచి ఉంది. అందులో హారం, గాజులు ఉన్నాయి. ఆమె నేరుగా ఒక పెద్ద షాపులకు వెళ్లకుండా పాతకాలపు నగల వ్యాపారి అయిన సేట్ లాల్చంద్ దుకానికి వెళ్ళింది. ఎందుకంటే పెద్ద షాపుల్లో బిల్లులు అడుగుతారు, ఇక్కడైతే నగ చూసి డబ్బు ఇస్తారు. దుకాణం లోపల రద్దీగా ఉంది. అంజలి తన వంతు కోసం ఎదురు చూసి చివరకు కౌంటర్ దగ్గరకు వెళ్ళింది. సేట్ లాల్చంద్ ఆమెను ఎగాదిగా చూశాడు. ఏం కావాలి అని అడిగాడు కరుగ్గా. అంజలి భయపడుతూనే సంచిలోంచి నీలాల హారాన్ని తీసి బల్ల మీద పెట్టింది. ఆ హారం చూసి సేటు కళ్ళు మెరిశాయి. అదెంతో విలువైన పురాతన నగ అని అతనికి అర్థమైంది. కాని వ్యాపారి కదా బయటపడలేదు. ఏంటిది ఇంత పాత డిజైను, రాళ్ళు కూడా నకిలీలా ఉన్నాయి, దీనికి ఎవరు ఎక్కువ డబ్బులివ్వరు అన్నాడు తీసిపరేస్తూ. అంజలికి గుండె గుబేలుమంది. లేస్ సేట్ సార్ గారు, అది మా అమ్మమ్మ కాలం నాటి అసలైన నీలాలు, స్వచ్ఛమైన బంగారం, దయచేసి పరిశీలించండి, నాకు అర్జెంటుగా డబ్బు కావాలి అని బతిమాలింది. సేటు దాన్ని తూకం వేశాడు. భూతద్దంతో రాళ్లను చూశాడు. మనసులో ఇది మార్కెట్లో 10 లక్షల పైనే పలుకుతుంది అనుకున్నాడు. కానీ అంజలి అవసరాన్ని ఆసరగా చేసుకున్నాడు. చూడమ్మా, మార్కెట్ డౌన్ ఉంది, దీనికి నేను 3 లక్షలు ఇస్తాను, అంతకంటే ఒక్క రూపాయి ఎక్కువ రాదు, ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే వెళ్ళు అన్నాడు కఠినంగా. అంజలికి కళ్ళు తిరిగాయి. 3 లక్షలా? ఆమెకు కావాల్సింది 5 లక్షలు. సేటుగారు దయచేసి అలా అనకండి, ఇది మా ప్రాణంతో సమానం, కనీసం 4.5 లక్షలు ఇవ్వండి ప్లీజ్ అని చేతులు జోడించింది. కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. చుట్టూ ఉన్న జనం ఆమెను వింతగా చూస్తున్నారు. ఒక ఆడది తన నగల కోసం బజార్లో నించొని బేరలాడటం ఎంత నరకమో ఆమెకు ఆ క్షణం అర్థమైంది. సేట్ కాసేపు ఆలోచించి, సరే నీ ఏడుపు చూడలేక ఇస్తున్నాను, 4 లక్షలు ఇస్తాను ఫైనల్, ఆ గాజులు కూడా ఇస్తే ఇంకో 50,000 ఇస్తాను అని అన్నాడు. అంజలి వెంటనే తన చేతికున్న 4 బంగారు గాజులు తీసి ఇచ్చింది. ఇంకా 50,000 తక్కువ వస్తున్నాయి, పర్లేదు మిగతావి ఎలాగోలా సర్దుతాననుకొని సరే ఇవ్వండి అంది. సేట్ 4 లక్షల 50,000 రూపాయల కట్టను ఆ ముందు పెట్టాడు. అంజలి ఆ డబ్బును తీసుకుని ఆ హారం వైపు ఆఖరిసారిగా చూసింది. వెళ్ళిరా తల్లి, నా సంసారాన్ని కాపాడడానికి బలి అవుతున్నావు అని మనసులో అనుకొని కన్నీళ్లు తుడుచుకొని వేగంగా బయటకు వచ్చింది. ఆమె దగ్గర ఇప్పుడు 4.5 లక్షలు ఉన్నాయి, ఇంకో 50,000 కావాలి. ఆమె తన మెల్లో ఉన్న మంగళసూత్రం వైపు చూసింది. లేదు, ఇది అమ్మితే కార్తిక్కి తెలిసిపోతుంది, ప్రాణం పోయినా ఇది తీయకూడదు అని నిర్ణయించుకుంది. ఆమెకు వెంటనే తన స్నేహితురాలు రమ్య గుర్తొచ్చింది. రమ్య దగ్గర చిన్న చిన్న చిట్టీల డబ్బు ఉంటుందని తెలుసు. వెంటనే రమ్య ఇంటికి వెళ్ళి విషయం చెప్పకుండా, అత్యవసరం రమ్య, వచ్చే నెల ఇస్తాను అని కాళ్ళు పట్టుకుని 50,000 అప్పు తీసుకుంది. మొత్తం 5 లక్షలు సమకూరాయి. అప్పటికి సమయం 3 గంటలు. మధ్యాహ్నం 3 గంటలు బ్యాంకు. అంజలి ఆయాసపడుతూ బ్యాంకులో పరిగెత్తింది. లోన్ సెక్షన్కి వెళ్ళింది. మేనేజర్ సీట్లో లేరు, క్లర్క్ ఉన్నాడు. కార్తిక్ గారి లోన్ అకౌంట్లో ఈ డబ్బులు కట్టాలి, ఇదిగోండి 5 లక్షలని డబ్బు కట్టలను కౌంటర్ మీద పెట్టింది. క్లర్క్ ఆమె వైపు వింతగా చూశాడు. మీరెవరు? నేను కార్తిక్ భార్యను సార్, దయచేసి త్వరగా జమ చేయండి, 4 గంటలకు గడువు అయిపోతుంది కదా అని కంగారుగా అడిగింది. క్లర్కు డబ్బు లెక్క పెట్టాడు. సరే మేడం, కానీ కార్తిక్ గారు రాలేదేంటి? ఆయన ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఉదయం నుంచి అన్నాడు. ఆయన బిజీగా ఉన్నారు సార్, అందుకే నేను వచ్చాను. రసీదు ఇవ్వండి అంది అంజలి. డబ్బు కట్టిన రసీదు చేతికి రాగానే అంజలికి ప్రపంచాన్ని జయించినంత ఆనందం వేసింది. ఆ కాగితాన్ని ముద్దాడింది. నాన్నగారి ఇల్లు సేఫ్, కార్తిక్ పరువు సేఫ్ అనుకుంది. వెంటనే ఆ రసీదుని తన హ్యాండ్ బ్యాగ్ లోపల దాచుకుని బ్యాంకు నుంచి బయటకు వచ్చింది. ఇంటికి వెళ్ళే దారిలో గుడికి వెళ్ళి దండం పెట్టుకుంది.
దేవుడా, ఈ విషయం ఆయనకు ఎలా చెప్పాలి, ఆయన బాధపడకుండా ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరింది. సాయంత్రం 6 గంటలు. అంజలి ఇంటికి చేరుకుంది. వంటగదిలో పనిలో పడింది. ఏమి జరగనట్టు నటిస్తుంది. కానీ ఆ మనసు మాత్రం కార్తీక్ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. రాత్రి 8 గంటలయ్యింది. గేటు శబ్దం. కార్తీక్ వచ్చాడు. కానీ ఈసారి అతను బైక్ మీద రాలేదు, నడుచుకుంటూ వచ్చాడు. బహుశా పెట్రోల్ కొట్టించడానికి కూడా డబ్బు లేకపోయి ఉండవచ్చు. అతని నడకలో జీవం లేదు. శవం నడిచి వస్తున్నట్టుగా ఉంది. భుజాలు జారిపోయి తల వంచుకొని లోపలికి వచ్చాడు. హాల్లో సోఫాలో కూలబడ్డాడు. అంజలి వెంటనే నీళ్ళు తీసుకుని వచ్చింది. కార్తీక్ అని పిలిచింది. ఆ పిలుపు వినగానే కార్తీక్ తల ఎత్తాడు. అతని కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఒక్కసారిగా అంజలిని గట్టిగా పట్టుకుని చిన్న పిల్లాళ్ళ బోర్న ఏడ్చేశాడు. అంజలి, నన్ను క్షమించు. నీ ఓడిపోయాను. సర్వనాశనం అయిపోయామంజలి. నేను నీకు మంచి భర్తను కాదు, మామయ్యకు మంచి అల్లుణ్ణి కాదు. ఈ రోజుతో మన బతుకులు రోడ్డు మీద పడ్డాయి అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అంజలి గుండె తరుక్కపోయింది. భర్తను ఇలా ఎప్పుడు చూడలేదు. ఏమైంది కార్తీక్, ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి అని అడిగింది. అంతా తెలిసినా తెలియని దానిలా కార్తీక్ కన్నీళ్ళు తుడుచుకుంటూ, నేను నీకు ఒక నిజం చెప్పలేదు అంజలి. మామయ్య ఆపరేషన్ కోసం నేను 25 లక్షలు అప్పు చేశాను. అది తీర్చలేక ఇల్లు తాకట్టు పెట్టాను. ఈరోజు 5 లక్షలు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామని చెప్పారు. ఉదయం నుంచి ప్రతి ఒక్కరి కాళ్ళు పట్టుకున్నానంజలి. 1 రూపాయి కూడా పుట్టలేదు. ఇంకో గంటలో వాళ్ళ ఇంటికి వచ్చి నోటీస్ అంటించారు. రేపు ఉదయమే ఇల్లు ఖాళీ చేయాలి అని చెప్పాడు గద్గద స్వరంతో. అంజలి అతని తల నిమిరింది. ఊరుకోండి కార్తీక్, ఏడవకండి. ఎలా ఏడవకుండా ఉంటానంజలి? నా వల్ల మీ నాన్నగారు రోడ్డున పడతారు. నీ బంగారు భవిష్యత్తు నాశనం చేశాను అంతలా బాదుకున్నాడు. అప్పుడే కార్తీక్ జేబులో ఉన్న ఫోన్ మోగింది. అతను ఉలిక్కిపడ్డాడు. ఉదయం నుంచి స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ ఇప్పుడే ఆన్ చేశాడు కాబట్టి రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద బ్యాంక్ మేనేజర్ అని పేరు కనిపిస్తుంది. కార్తీక్ భయంతో వణికిపోయాడు. అంజలి, బ్యాంక్ మేనేజర్. ఇల్లు జప్తు చేయడానికి వస్తున్నామని చెప్పడానికే ఫోన్ చేస్తున్నారు. నేను మాట్లాడలేను అంజలి, నా వల్ల కాదు అని ఫోన్ కింద పడేశాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఆ శబ్దం ఆ గదిలో మృత్యు గంటికలా వినిపిస్తుంది. అంజలి మెల్లగా ఫోన్ తీసుకుంది. హలో అంది. అవతల నుంచి మేనేజర్ గొంతు వినిపించింది. హలో మేడం, కార్తీక్ గారు ఉన్నారా? లైన్లోకి ఇవ్వండి. చెప్పండి సార్, నేను ఆయన భార్యను అంది అంజలి. కార్తీక్ భయంతో చెవులు మూసుకున్నాడు. కంగ్రాట్స్ మేడం, మీ లోన్ అకౌంట్ ఈజ్ అప్డేటెడ్. ఈరోజు 5 లక్షలు కట్టారు కదా, ఆ అమౌంట్ క్లియర్ అయింది. ఇంటి జప్తు క్యాన్సిల్ చేశాము. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ కోసం మీకు 6 నెలల టైం ఇచ్చాము. థ్యాంక్ యూ అని చెప్పి మేనేజర్ ఫోన్ పెట్టేశాడు. అంజలి ఫోన్ కట్ చేసి కార్తీక్ వైపు చూసింది. కార్తీక్ చెవులు మూసుకొని ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. అంజలి అతని చేతులు పట్టుకుని కిందికి దించింది. కార్తీక్, వినండి, ఇల్లు జప్తి కావటం లేదు, సేఫ్గా ఉంది అని అంది. కార్తీక్ నమ్మలేనట్లు చూశాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? బ్యాంకు వాళ్ళు? అవును కార్తీక్, 5 లక్షలు కట్టేశారు. జప్తు ఆగిపోయింది. మనకు ఇంకో 6 నెలల టైం వచ్చిందని చెప్పింది. కార్తీక్ నోట మాట రాలేదు. కట్టేశారా? ఎవరు కట్టారు? నా దగ్గర రూపాయి లేదు. మామయ్యకు తెలియదు. మరి ఎవరు అని పిచ్చివాళ్ళ అడిగాడు. అంజలి మౌనంగా లేచి బెడ్రూమ్లోకి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఆ బ్యాంక్ రసీదుని తెచ్చి కార్తీక్ చేతిలో పెట్టింది. కార్తీక్ ఆ రసీదుని, దాని మీద ఉన్న తేదీని, అంజలి సంతకాన్ని చూశాడు. అంజలి, ఇది నువ్వు? నీ దగ్గర 5 లక్షలు ఎక్కడివి అని అడిగాడు షాక్లో. అంజలి ఏం మాట్లాడలేదు, తలదించుకుంది. కార్తీక్ ఆమె వైపు పరీక్షగా చూశాడు. ఆ మెల్లో ఎప్పుడు ఉండే పెద్ద హారం లేదు. చేతికుండవలసిన 4 బంగారు గాజులు లేవు. కేవలం మట్టి గాజులు మాత్రమే ఉన్నాయి. కార్తీక్కి విషయం అర్థమైపోయింది. గుండె పగిలిపోయింది. అంజలి, నీ నీలాల హారం, నీ గాజులు అని అడిగాడు గొంతు వణుకుతూ ఉండగా. అంజలి చిరునవ్వు నవ్వింది. అవి రాళ్ళు రప్పలే కార్తీక్, మీరు నా బలం,
మీరు కుంగిపోతే నేను చూడలేను. ఆ నగల కంటే మీ ఆత్మగౌరవం నాకు ఎక్కువ అని అంది. ఆ క్షణం కార్తీక్కి అనిపించింది తన ముందు ఉన్నది మామూలు మనిషి కాదు, దేవత అని. నేను నిన్ను అరిచాను, తిట్టాను, బాధ పెట్టాను. కానీ నువ్వు నా పరువు కోసం నీ వంశాన్ని తాకట్టు పెట్టావా అంజలి అని ఆమె కాళ్ళ మీద పడిపోయాడు. కాని కథ ఇక్కడితో సుఖాంతం కాలేదు. అంజలి హారం అమ్మిన విషయం, గాజులు తాకట్టు పెట్టిన విషయం ఆ సేటు లాల్చద్ ద్వారా మరొకరికి తెలిసింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, కార్తీక్తో ఆఫీస్లో శత్రుత్వం ఉన్న కొలీగ్ రాజేష్. రాజేష్కి ఇప్పుడు ఒక ఆయుధం దొరికింది. కార్తీక్ భార్య బజార్లో నగలు అమ్ముకుంది అనే విషయాన్ని రేపు ఆఫీసులో అందరి ముందు రచ్చ చేయడానికి రాజేష్ ప్లాన్ వేశాడు. అంతేకాదు, ఆ సేట్ లాల్చద్ దగ్గర అంజలి సంతకం చేసిన పేపర్లో ఒక చిన్న మెలిక ఉంది. ఆ మెలిక రేపు అంజలిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించబోతుంది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవ్వరు నిద్రపోలేదు. కార్తీక్ అంజలి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. అంజలి అతని చుట్టూ నిమురుతుంది. ఇన్నాళ్ళు తన భర్తలో చూసిన కోపం ఇప్పుడు చిన్న పిల్లాల్లా మారిన ఆవేదన ఆమెకు సుష్టంగా కనిపిస్తుంది. అంజలి, ఆ నీలాల హారం నీకెంత ఇష్టమో నాకు తెలుసు. అమ్మమ్మ గుర్తుగా దాచుకున్న దాన్ని నా కోసం బజార్లో అమ్మేశావు. ఆ కాలిమెడ చూస్తూ ఉంటే నా ప్రాణం పోయినట్లు ఉంది అన్నాడు కార్తీక్ బాధగా. అంజలి చిరునవ్వుతో, నగలు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు కార్తీకం, కానీ పరువు పోతే కొనలేం. మీరు నాకు మిగిలారు, అది చాలు. ఇక నుంచి మనం కలిసి కష్టపడదాం, ఈ అప్పు మొత్తం తీర్చేద్దాం అని ధైర్యం చెప్పింది. కార్తీక్ లేచి కూర్చున్నాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి, ప్రాణం పోయినా సరే వచ్చే ఏడాదిలోపు నీ హారం నీ మెల్లో వేస్తాను. ఇది నా బాధ్యత కాదు, నా శపథం అని మాటిచ్చాడు. మరుసటి రోజు ఉదయం 9 గంటలు కార్తీక్ ఆఫీసులో అడుగుపెట్టాడు. నిన్నటి వరకు భయం, టెన్షన్తో ఉన్న ముఖం ఈరోజు కాస్త ప్రశాంతంగా ఉంది. ఇంటి సమస్య తీరింది అన్న ధైర్యం అతని నడకలో కనిపిస్తుంది. కానీ ఆఫీసులో వాతావరణం వింతగా ఉంది. కొలీగ్స్ గుసగుసలాడుకుంటున్నారు. కార్తీక్ని చూడగానే నవ్వు ఆపుకుంటున్నారు. కార్తీక్ తన సీట్లో కూర్చున్నాడు. పక్కనే ఉన్న రాజేష్ గట్టిగా నవ్వుతూ కామెంట్ చేశాడు. ఏంట్రా కార్తీక్, నిన్నటిదాకా లోన్ కోసం బాస్ కాళ్ళు పట్టుకున్నావు, ఈరోజేమో దర్జాగా వచ్చావు. విన్నాన్లే భార్య నగలు అమ్మి మొగుడు దర్జా చేస్తున్నాడని బయట టాకు అన్నాడు వెటకారంగా. ఆ మాట ఆఫీస్ అంతా వినిపించింది. అందరూ నిశ్శబ్దమయ్యారు. కార్తీక్ రక్తం మరిగిపోయింది. లేచి రాజేష్ దగ్గరికి వెళ్ళాడు. ఏమన్నావు రాజేష్, మళ్ళీ అను అని గద్దించాడు. రాజేష్ వెనక్కి తగ్గలేదు. నిజమే కదరా, నీ పెళ్ళం బజార్లో సేట్ లాల్చంద్ దగ్గర నగలు కుదవపెడుతుంటే మా ఫ్రెండ్ చూశాడట. భార్య సొమ్ముతో బతికే నీలాంటి వాడికి మేనేజర్ పోస్ట్ ఎందుకురా అని అవమానించాడు. కార్తీక్కి ఆవేశం కట్టలు తెంచుకుంది. రాజేష్ కాలర్ పట్టుకుని గాల్లోకి లేపాడు. అవునరా, నా భార్య నగలు అమ్మిన మాట నిజమే, కానీ అది నా అసమర్థత కాదు, ఆమె గొప్పతనం. కష్టం వస్తే భర్తను వదిలేసి పుట్టింటికి పారిపోయే రోజుల్లో నా పరువు కోసం తన వంశాన్ని తాకట్టు పెట్టిందిరా నా భార్య. అలాంటి భార్య దొరికినందుకు నేను గర్వపడుతున్నాను. నీలాగా వెన్నుపోటు పొడిచే అలవాటు మాకు లేదు అని సింహంలా గర్జించాడు. ఆఫీసులో అందరూ కార్తీక్ మాటలకు చలించిపోయారు. రాజేష్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కార్తీక్ కాలర్ వదిలేసి, ఇంకొకసారి నా భార్య గురించి ఎత్తావంటే నాలుగు కోసేస్తా అని వార్నింగ్ ఇచ్చి తన సీట్లో కూర్చున్నాడు. అప్పుడే కార్తీక్ ఫోన్ మోగింది అంజలి నుంచి. ఫోన్ ఎత్తగానే అంజలి ఏడుపు వినిపించింది. కార్తీక్ అర్జెంటుగా ఇంటికి రండి, పోలీసులు వచ్చారు అని బోర్న ఏడ్చింది. కార్తీక్ గుండె ఆగినంత పడింది. పోలీసులా, ఎందుకు? తెలియదు కార్తీక్, నన్ను స్టేషన్కి తీసుకెళ్తామని అంటున్నారు. సేట్ లాల్చంద్ కంప్లైంట్ ఇచ్చాడట, భయంగా ఉంది రండి అని అంది. కార్తీక్ చేతిలో ఉన్న ఫైల్ కింద పడింది. పరుగున పార్కింగ్లోకి వెళ్ళాడు. రాజేష్ ముఖంలో క్రూరమైన నవ్వెలిసింది. ఇప్పుడే కదరా మొదలైంది ఆట అనుకున్న రాజేష్. పోలీస్ స్టేషన్. కార్తీక్ స్టేషన్కి చేరుకునేసరికి అక్కడ అంజలి ఒక మూల బెంచ్ మీద కూర్చుని ఏడుస్తుంది. ఎదురుగా సేట్ లాల్చంద్ దర్జాగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఇన్స్పెక్టర్ ఏదో ఫైల్ రాస్తున్నాడు.
కార్తీక్ పరుగున వెళ్ళి అంజలిని పట్టుకున్నాడు. ఏమైంది అంజలి, ఎందుకు ఏడుస్తున్నాం? తర్వాత ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, సా మా అవిన్ను ఎందుకు తీసుకొచ్చారు? మేం ఏ తప్పు చేశాం అని అడిగాడు. ఇన్స్పెక్టర్ కోపంగా చూశాడు. ఏం తప్పు చేశారా? 420 కేసు. ఈ సేట్ దగ్గర 4 లక్షలు తీసుకొని నకిలీ బంగారం అంటగట్టారు. పైగా అది అసలైన నీలాల హారమని నమ్మించారు అని అన్నాడు. కార్తీక్ షాక్ అయ్యాడు. నకిలీ బంగారమా? సార్, అది మా అమ్మమ్మ కాలం నాటి అసలైన హారం. కావాలంటే చెక్ చేయించండి అని అన్నాడు. సేట్ లాల్చంద్ నవ్వుతూ టేబుల్ మీద ఉన్న ఒక హారాన్ని చూపించాడు. చూడు బాబు, మీ ఆవిడిచ్చింది ఇదే. ఇది బంగారం కాదు, గిల్టీ నగ. పైన బంగారు పూత పూసారంతే. డబ్బు అత్యవసరమని ఏడుస్తూ ఉంటే మనిషిని నమ్మి డబ్బు ఇచ్చాను. తీరా చూస్తే నన్ను మోసం చేసింది. నా డబ్బు నాకు ఇప్పించి ఈమె లోపల వేయండి సార్ అని నాటకమాడాడు. అంజలి ఆ హారాన్ని చూసి గట్టిగా అరిచింది. లేదు కార్తిక్, ఇది నా హారం కాదు. నా హారం డిజైన్ వేరు. సేట్ గారు అబద్ధం చెబుతున్నారు. నా ఒరిజినల్ హారం దాచుకొని ఇప్పుడు ఈ నకిలీ చూపిస్తున్నారు అని ఏడ్చింది. కార్తిక్ విషయం అర్థమైంది. సేట్ లాల్చంద్ ఆ హారం విలువ తెలుసుకుని దాన్ని కొట్టేయాలని ప్లాన్ వేశాడు. అంతేకాదు, ఇచ్చిన 4 లక్షలు కూడా వెనక్కి లాక్కోవాలని చూస్తున్నాడు. రే సేట్ అని అరుస్తూ కార్తిక్ సేటు మీదకు వెళ్ళబోయాడు. కానిస్టేబుల్స్ కార్తిక్ని అడ్డుకున్నారు. ఇన్స్పెక్టర్ లాటిన్ టేబుల్ మీద కొట్టాడు. స్టేషన్లో రౌడీజమా? సాక్ష్యం ఉందా? మీ ఆవిడ సంతకం పెట్టిన బాండ్ పేపర్ ఇదిగో. ఇందులో నీ నమ్మిన నగలో ఎలాంటి లోపం ఉన్నా నాదే బాధ్యత అని రాసి ఉంది. ఇదిగో సంతకం అని పేపర్ చూపించాడు. నిన్న కంగారులో ఏడుపులో అంజలి ఆ పేపర్ చదవకుండానే సంతకం చేసింది. సేట్ లాల్చంద్ ఆ కండిషన్ని ముందే ప్లాన్ చేసి రాశాడు. ఇప్పుడేం చేస్తావు? మర్యాదగా నా 4.5 లక్షలు ప్లస్ వడ్డీ కలిపి 5 లక్షలు ఇప్పుడే కట్టండి. లేకపోతే మీ ఆవిడ మీద ఫ్రాడ్ కేసు బుక్ చేసి రిమాండ్కి పంపిస్తా. ఆడికి జైలుకి వెళ్తే మీ పరువు ఏమవుతుందో ఆలోచించుకో అని సేటు బెదిరించాడు. కార్తిక్కి దిక్కు తోచలేదు. అంజలిని జైలుకు పంపిస్తే తట్టుకోలేడు. కానీ చేతిలో చిల్లి గవ్వలేదు. ఒరిజినల్ హారం సేట్ దగ్గర ఉంది, కానీ నిరూపించడానికి సాక్ష్యం లేదు. అంజలి కార్తిక్ చేతులు పట్టుకుంది. కార్తిక్ నేను తప్పు చేయలేదు, నమ్మండి అని ప్రాధేయపడింది. కార్తిక్ ఆమె కన్నీళ్ళు తుడిచాడు. నాకు తెలుసు అంజలి, నువ్వు బంగారం లాంటి దానివి. ఈ సేటుగాడి సంగతి నేను చూస్తాను అని ఇన్స్పెక్టర్ వైపు తిరిగాడు. సా, నా భార్యని ఇంటికి పంపండి. నేను ఇక్కడే ఉంటాను. సాయంత్రంలోపు మీకు సాక్ష్యం తెస్తాను అన్నాడు కార్తిక్. ఇన్స్పెక్టర్ నవ్వి, సినిమా డైలాగులు వద్దు, డబ్బు కడతావా లేక ఎఫ్ఐఆర్ రాయమంటావా అన్నాడు. ఆ సమయంలో స్టేషన్ బయట ఒక కారు ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి దిగాడు. అతను సూట్ వేసుకుని చేతిలో బ్రీఫ్ కేసుతో వచ్చాడు. అతను నగరంలో ప్రముఖ లాయర్ విశ్వనాథ్. కానీ అతను వచ్చింది కార్తిక్ కోసం కాదు. సేట్ లాల్చంద్ తరపున సేట్ లాల్చంద్ ఆ లాయర్ గారు వచ్చారు. ఇక కేస్ క్లోజు, వీళ్లను లోపల వేయండి అన్నాడు ఉత్సాహంగా. లాయర్ విశ్వనాథ్ లోపలికి వచ్చాడు. కార్తిక్ని ఏడుస్తున్న అంజలిని చూశాడు. ఇన్స్పెక్టర్ గారు, విషయం ఏంటి అని అడిగాడు. ఇన్స్పెక్టర్ మొత్తం వివరించాడు. విశ్వనాథ్ కార్తిక్ వైపు చూశాడు. నువ్వు కార్తిక్ కదా, సూర్య కంపెనీలో మేనేజర్? అవును సార్ అన్నాడు కార్తిక్ ఆశ్చర్యంగా. విశ్వనాథ్ ఒక నిమిషం మౌనంగా ఉండి సేట్ వైపు తిరిగాడు. సేట్, ఈ హారం నకిలీది అంటున్నావు కదా, ఒకసారి టివ్వు అని అడిగాడు. సేట్ లాల్చంద్ అనుమానంగానే హారం ఇచ్చాడు. విశ్వనాథ్ ఆ హారాన్ని చేతిలో పట్టుకొని చూశాడు. తర్వాత జోబులోంచి ఒక చిన్న లెన్స్ తీసి పరీక్షించాడు. స్టేషన్ అంతా నిశ్శబ్దం. విశ్వనాథ్ గట్టిగా నవ్వి, ఇన్స్పెక్టర్ గారు, ఈ కేసు అంజలి గారి మీద కాదు, ఈ సేటు మీద బుక్ చేయాలి అని అన్నాడు. సేటు ముఖం పాలిపోయింది. ఏంటి సా, మీరేం మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని పిలిపించింది నా తరపున వాదించడానికి అని అరిచాడు. విశ్వనాథ్ గంభీరంగా చెప్పాడు. ఈ సేట్ నాకు క్లయింట్ కాదు, మా నాన్నగారికి తెలిసినవాడు. కానీ న్యాయం ధర్మం వైపే ఉండాలి. ఈ హారం చూస్తుంటేనే తెలుస్తుంది ఇది నిన్న ఈరోజు చేసిన నకిలీ సరుకు అని. కానీ అంజలి గారు అమ్మాను అని చెబుతున్న నీలాల హారం
అది సామాన్యమైంది కాదు. అది జమీందార్ రాజా రఘునాథ్ గారి వంశానికి చెందినది. ఆ హారం ఫోటో నేను మా నాన్నగారి డైరీలో చూశాను. అంజలి గారు ఎవరో కాదు, ఆ జమీందారు గారి మనవరాలు. ఆ హారం వెనుక ఒక చిన్న రాజముద్ర ఉంటుంది. సేట్ చూపించే ఈ గిల్టీ నగ మీద ఆ ముద్ర ఉండదు. సేట్ షాప్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అవి చెక్ చేస్తే అంజలి గారు ఇచ్చిన అసలు హారం ఎక్కడ వెళ్ళిందో తెలిసిపోతుంది. ఈ ట్విస్ట్ని సేటు ఊహించలేదు. అంజలి వారి కుటుంబం ఇంత గొప్పదని, ఆ హారం అంత విలువైందని అతనికి తెలియదు. కేవలం పాతనగా అనుకున్నాడు. కార్తిక్ కూడా ఆశ్చర్యం వేసింది. తన భార్య కుటుంబం గురించి ఇంత చరిత్ర ఉందా? ఇన్స్పెక్టర్ గారు, సీసీ ఫుటేజ్ తెప్పించండి, లేదా సెర్చ్ వారెంట్ ఇవ్వండి. నేనే షేడ్ షాప్లో అసలు హారం పట్టిస్తాను అన్నాడు లాయర్ విశ్వనాథం. సేట్కి చెమటలు పట్టాయి. దొరికిపోతే లైసెన్స్ రద్దవుతుంది, జైలు శిక్ష పడుతుంది. వెంటనే సేటు కాలబేరానికి వచ్చాడు. వద్దు సార్ వద్దు, ఏదో పొరపాటు జరిగింది. నా షాపులో పని వాళ్ళు మార్చేసి ఉంటారు. నేనిప్పుడే వెళ్ళి అసలు హారం తెస్తాను. కేసు వద్దు అని బతిమలాడాడు. కార్తీక్ ముందుకు వచ్చి సేటు కలర్ పట్టుకున్నాడు. కేసు వద్దంటావా? నా భార్యను స్టేషన్కి రప్పించి దొంగ అని ముద్ర వేసి ఇప్పుడు సారీ చెబితే సరిపోతుందా? ఇన్స్పెక్టర్ గారు, వీడి మీద పరువు నష్టం దావా వేయండి, అలాగే చీటింగ్ కేసు కూడా అని గట్టిగా చెప్పాడు. అయితే కథ ఇంకా క్లైమాక్స్కి రాలేదు. సేట్ షాప్ నుంచి అసలు హారం వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అంజలికి క్లీన్ చిట్ దొరికింది. అందరూ స్టేషన్ నుంచి బయటకు వస్తూ ఉండగా లాయర్ విశ్వనాథ్ కార్తిక్ని పక్కకు పిలిచాడు. కార్తిక్ గారు, మీరు బయటపడ్డారు సంతోషం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ ఆఫీస్లో రాజేష్ అనే వ్యక్తి ఈ సేట్కి ఫోన్ చేసి మీ భార్య మీద కంప్లైంట్ ఇవ్వమని రెచ్చగొట్టాడు. ఇదంతా సేట్ అత్యాశ మాత్రమే కాదు, రాజేష్ పగ కూడా అని చెప్పాడు. కార్తిక్ కళ్ళల్లో నిప్పులు రాలాయి. రాజేష్ ఇన్నాళ్ళు ఆఫీస్ పాలిటిక్స్ అనుకున్నాను, కానీ నా సంసారంలో నిప్పులు పోస్తావా? రేపు ఆఫీస్లో నీ సంగతి చెబుతాను అని పళ్ళు కొరుకుతూ శపథం చేశాడు. కానీ అంజలి కార్తిక్ చేయి పట్టుకుంది. వద్దు కార్తిక్, ఆవేశం వద్దు. వాడికి బుద్ధి చెప్పాలి, కానీ దెబ్బతో కాదు, మీ తెలివితో. రేపు ఆఫీస్లో ఏం జరగబోతుందో నాకు వదిలేయండి. మీ భార్య అంటే వంటింటి మనిషి మాత్రమే కాదు, సమయం వస్తే వ్యూహం రచించే చాణక్యుని కూడా అని చెప్పింది. అంజలి కళ్ళల్లో కొత్త మెరుపు చూసి కార్తిక్ ఆశ్చర్యపోయాడు. ఈ అమాయకపు అంజలి రేపు ఆఫీసులో ఆ రాజేష్ని ఎలా ఎదుర్కోబోతుంది? లాయర్ విశ్వనాథ్ అంజలికి ఎందుకు సహాయం చేశాడు? అంజలి కుటుంబం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? కార్తిక్ ఆఫీసులో వాతావరణం చాలా వేడిగా ఉంది. కంపెనీ లోకల్ బాస్ రావు గారు సీరియస్గా కూర్చున్నారు. పక్కన రాజేషు ముఖాన కపట వినయం నటిస్తూ కూర్చున్నాడు. కార్తిక్ నిలబడి ఉన్నాడు. రాజేష్ గొంతు సవరించుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. సార్, చూశారుగా, నిన్న కార్తిక్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతని భార్య మీద చీటింగ్ కేసు బుక్ అయింది. చివరికి అది అబద్ధమని తేలినా ఇలాంటి వివాదాలు ఉన్న వ్యక్తి మన కంపెనీ మేనేజర్గా ఉంటే కంపెనీ పరువు పోతుంది, క్లయింట్స్ నమ్మరు. అందుకే కార్తిక్ని డిస్మిస్ చేయటం మంచిది అని విషం చిమ్మాడు. రావుగారు తలూపారు. నిజమే కార్తిక్, నీ వ్యక్తిగత సమస్యలు ఆఫీస్ దాకా వచ్చాయి. నీ పర్ఫార్మెన్స్ కూడా ఈ మధ్య బాగులేదు. సో నువ్వు రాజీనామా చేయడం బెటర్ అన్నాడు నిర్దాక్షిణంగా. కార్తిక్కి గొంతులో దుఃఖం పొంకొచ్చింది. సార్, అది నా తప్పు కాదు. రాజేష్ కావాలని ఆ సేట్ని రెచ్చగొట్టాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని బతిమలాడాడు. నో ఆర్గ్యుమెంట్స్, గెట్ అవుట్ అని అరిచారు రావు గారు. రాజేష్ విజయ గర్వంతో కార్తిక్ వైపు చూసి నవ్వాడు. కార్తిక్ తలదించుకొని డోర్ వైపు నడిచాడు. అప్పుడే కాన్ఫరెన్స్ హాల్ తలుపులు బార్లు తెరుచుకున్నాయి. ఆగండి అన్న గంభీరమైన గొంతు వినిపించింది. అందరూ ఉలిక్కిపడి చూశారు. ద్వారం దగ్గర అంజలి నిలబడి ఉంది. ఆమె కట్టులో హుందాతనం, కళ్ళల్లో బెదుర్లేని ఆత్మవిశ్వాసం ఉన్నాయి. ఆమె పక్కన లాయర్ విశ్వనాథ్ మరియు వారి వెనుక కంపెనీ చైర్మన్ చక్రవర్తి గారు ఉన్నారు. చక్రవర్తి గారిని చూడగానే రావు గారు, రాజేషు షాక్ అయి లేచి నిలబడ్డారు. చైర్మన్ స్వయంగా
బ్రాంచ్ ఆఫీస్కి రావటం అంటే మామూలు విషయం కాదు. గుడ్ మార్నింగ్ సార్, మీరు వస్తారని చెప్పలేదు అంటూ రావు గారు తరబడ్డారు. చక్రవర్తి గారు చేతిని గాల్లో ఊపుతూ వారిని వారించారు. ఆయన నేరుగా వచ్చి చైర్లో కూర్చున్నారు. అంజలిని కార్తీక్ని కూర్చోమని సైగ చేశారు. రావు ఒక నిజాయితీగల ఉద్యోగిని ఒక మోసగాడి మాటలు నమ్మి ఉద్యోగం పీకేస్తావా అని చక్రవర్తి గారు గద్దించారు. రావు గారికి చెమటలు పట్టాయి. సార్, అది రాజేష్ చెప్పాడు. రాజేష్ ఏం చెప్పాడు? కార్తీక్ భార్య దొంగానా? కానీ నాకు తెలిసిన నిజం వేరు అంటూ లాయర్ విశ్వనాథ్ వైపు చూశాడు. విశ్వనాథ్ ఒక ఫైల్ని టేబుల్ మీద పెట్టాడు. సార్, రాజేష్ కేవలం కార్తీక్ మీద అసూయతోనే ఇదంతా చేయలేదు. కంపెనీలో జరుగుతున్న ఫ్రాడ్ని కప్పుచ్చుకోవటానికి చేశాడు. గత 2 ఏళ్లుగా రాజేష్ వెండర్స్ దగ్గర కమిషన్లు తీసుకుంటూ కంపెనీకి నష్టం తెస్తున్నాడు. ఆ విషయం నిజాయితీపరుడైన కార్తీక్ ఎక్కడ తెలుస్తుందో అని అతను ఎలాగైనా బయటకు పంపాలని ప్లాన్ వేశాడు. నిన్న సేట్ లాల్చంద్కి ఫోన్ చేసి కార్తీక్ భార్యని ఇరికించమని చెప్పిన కాల్ రికార్డింగ్స్ ఇవిగో అని సాక్ష్యాలు చూపించాడు. రాజేష్ ముఖం పాలిపోయింది. కాళ్ళ కింద భూమి కంపించింది. కార్తీక్ ఆశ్చర్యంగా అంజలి వైపు చూశాడు. ఇదంతా ఆమె ఎప్పుడు చేసింది? అంజలి నెమ్మదిగా చెప్పింది. నిన్న స్టేషన్ నుంచి బయటకు రాగానే విశ్వనాథ్ గారిని అడిగాను, రాజేష్కి సేట్తో పరిచయం ఎలా అని. అప్పుడు తెలిసింది వాళ్ళిద్దరూ కలిసి చాలా కుట్రలు చేశారని. అందుకే రాత్రే చైర్మన్ గారికి మెయిల్ చేశాం. చక్రవర్తి గారు రాజేష్ వైపు కోపంగా చూశారు. యు ఆర్ ఫ్రాడ్, అంతేకాదు కంపెనీ మోసం చేసినందుకు నీ మీద క్రిమినల్ కేసు కూడా పెడుతున్నాం. పోలీసులు బయట ఉన్నారు, వెళ్ళి లొంగిపో అన్నారు. పోలీసులు వచ్చి రాజేష్ని లాక్కెళ్లారు. రావు గారు తల వంచుకొని నిలబడ్డారు. ఇప్పుడు గదిలో నిశ్శబ్దం. కార్తీక్కి ఉద్యోగం దక్కింది, శత్రువు పోయాడు. కానీ ఆ 25 లక్షల అప్పు, ఇది ఇంకా అలానే ఉంది కదా. కార్తీక్ నిట్టూర్చాడు. అప్పుడు చక్రవర్తి గారు అంజలి వైపు చూసి చిరునవ్వు నవ్వారు. అంజలి గారు, లాయర్ విశ్వనాథ్ నాకు మీ గురించి, మీ తాతగారి హారం గురించి చెప్పారు. మీ జమీందారు గారి నీలాల హారం చాలా అరుదైంది. దాని విలువ మార్కెట్లో చాలా ఎక్కువ. ఆ సేటుగాడు మిమ్మల్ని మోసం చేయబోయాడు. అంజలి ఆశగా చూసింది. చక్రవర్తి గారు ఒక చెక్ బుక్ తీసి సంతకం చేశారు. ఆ హారం నాకు అమ్మండి, దానికి నేను 40 లక్షలు ఇస్తాను. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మిగిలిన డబ్బుతో మీ భవిష్యత్తు బాగుంటుంది. ఆ హారం నా మ్యూజియంలో భద్రంగా ఉంటుంది. మీ వంశగౌరవం అలానే ఉంటుంది అని చెక్ని అంజలికి అందించారు. 40 లక్షల. కార్తీక్, అంజలి ఆనందంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఆ క్షణం వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఒక్క చెక్తో వారి కష్టాలన్నీ పటాపంచలైపోయాయి. అంజలి ఆ చెక్ తీసుకుని థ్యాంక్ యూ సార్, మా ప్రాణం నిలబెట్టారు అని అంది. కార్తీక్, అంజలి బీచ్లో కూర్చున్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అలల శబ్దం హాయిగా ఉంది. కార్తీక్ అంజలి చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంజలి, నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నీ మగవాణ్ణి, నేనే గొప్ప, నేనే సంపాదించాలి అనే అహంతో కళ్ళు మూసుకుపోయాయి. నా కోపం వెనుక నా భయం దాగి ఉండేది. కానీ నీ మౌనం వెనుక ఇంత పెద్ద శక్తి దాగి ఉందని తెలుసుకోలేకపోయాను. నువ్వు లేకపోతే ఈరోజు నేను జైల్లో ఉండేవాణ్ణి, లేదా ఆత్మహత్య చేసుకునేవాణ్ణి అన్నాడు గద్గద స్వరంతో. అంజలి అతని భుజం మీద తలవాల్చింది. ఏ బంధం గొప్పదో తెలుసా కార్తీకం? సుఖంలో వాటాలు పంచుకునేది కాదు, కష్టంలో ఒకరినొకరు కవచంలో నిలబడేది. మీరు నా కుటుంబం కోసం అప్పు చేశారు, నేను మీ పరువు కోసం నగలిచ్చాను. ఇందులో ఎవరు గొప్ప కాదు, మన ప్రేమ గొప్పది. భార్య అంటే వంటింటికే పరిమితం కాదు కార్తీకం, అవసరమైతే భర్త గెలుపులో సగం బలం కూడా అని చెప్పింది. కార్తీక్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నిజమే అంజలి, ఇన్నాళ్ళు నా భార్య నా బాధ్యత అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది నా భార్య నా బలమని. ఇద్దరూ ఆ ఎర్రని సూర్యాస్తమయాన్ని చూస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అక్కడిప్పుడు అప్పులు లేవు, భయాలు లేవు, రహస్యాలు లేవు. కేవలం స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం మాత్రమే ఉన్నాయి.
చూసారుగా ఫ్రెండ్స్, ఆవేశం సమస్యను పెంచుతుంది, కానీ ఆలోచన ప్రేమ సమస్యను పరిష్కరిస్తాయి. భార్యను తక్కువగా చూడకండి. ఆమె మీ ఇంట్లో దీపం మాత్రమే కాదు, తుఫాను వస్తే మిమ్మల్ని కాపాడే కెరటం కూడా. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ జీవిత భాగస్వామితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.